మెడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకు ఎంట్రన్స్ టెస్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారం పెడగాజికల్ ఇష్యూస్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో మనం బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్ని ఫాలో అవ్వడం కాకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా ప్రాక్టీస్ చేయడం అయితే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానీ లైక్ మీరు ఎడ్యుకేషన్ బేస్డ్ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్న, నెట్ కోసం ప్రిపేర్ అవుతున్న, పిహెచ్డీ అడ్మిషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న, సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా మనకు పెడగాజికల్ ఇష్యూస్ సంబంధించిన టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేది మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి పెడగాజికల్ ఇష్యూస్ సబ్జెక్ట్ సంబంధించి సిపిగెట్ ఎంట్రన్స్ టెస్ట్లో 2018 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్లో మనకు కండక్ట్ చేసిన క్వశ్చన్స్ని తీసుకొని వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి యొక్క ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2018 నుంచి 2025 వరకు బోత్ మీడియంస్లో అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వన్ థింగ్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మేము ఆల్రెడీ మన ఛానల్లో ఎంఏడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మెనీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మీరు ఎంఏడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలని చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసి మీకు సంబంధించి ఎంఏడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ గురించి డీటెయిల్ అనాలిసిస్ చేస్తూ వీడియో చేశాము. అండ్ మీరు ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలనే టాపిక్ కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ యాజ్ పర్ సిలబస్ ప్రకారము మనకు ఫస్ట్ ఫిలాసఫీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, సైకాలజీ అనేది అనదర్ సబ్జెక్ట్, పెడగాజీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఉంటుంది, రీసెర్చ్ మెథడాలజీ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేది యాజ్ పర్ మనకు సిలబస్ ప్రకారం అయితే ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా మేము 2018 నుంచి 2025 వరకు ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో వాటికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ద్వారా మీరు ఫర్దర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే 2018 నుంచి 2025 వరకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ 2018లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందంటే మిక్స్డ్ వెర్షన్లో వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 19లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. అలా టోటల్గా మనం 2018 నుంచి 2025 వరకు కౌంట్ చేసుకుంటే 8 ఇయర్స్ కంటిన్యూస్గా పెడగాజికల్ ఇష్యూస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది మేము గ్యాదర్ చేయడం జరిగింది. ఆ 8 ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్స్ ఏంటి, రిమైనింగ్ సబ్ ఆప్షన్స్కి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది కూడా మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 2018 నుంచి ఉంటుంది. ఎండింగ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 2025 నుంచి అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం. ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పెడగాజికల్ ఇష్యూకి సంబంధించి క్వశ్చనింగ్ యాక్సెప్ట్ బిలీఫ్స్ అండ్ ఐడియాస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ సొసైటీ త్రూ ది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు పెడగాజికల్ క్వశ్చనే, బట్ ఇంటర్లింక్డ్ విత్ రీసెర్చ్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సమాజంలో ఆమోదం పొందిన నమ్మకాలు, భావాలు, వాస్తవాలు వైజ్ఞానిక పరిశోధనల ద్వారా ప్రశ్నించడాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ చూడొచ్చు. ఆప్షన్ ఏ వచ్చేసి ఆగ్నటిజం అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి వచ్చేసి ఎక్స్పెరిమెంటలిజం ఇచ్చారు. ఆప్షన్ సి వచ్చేసి సంశాత్మకకు సంబంధించి ఇచ్చారు. ఆప్షన్ డి వచ్చేసి ఎంపెరికలిజం అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి C1 అయితే కరెక్ట్ ఆప్షన్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సంశాత్మకత అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ కీ ప్రకారం మనకు C1 కరెక్ట్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. వివరణకు సంబంధించి ఆప్షన్ ఏ వచ్చేసి మనకు ఆగ్నటిజం సంబంధించి ఏంటంటే ఇట్స్ రిఫర్ టు అన్సర్టనిటీ అబౌట్ ది నాలెడ్జ్ అండ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే జ్ఞానం అనేది ఇది జ్ఞానం లేదా ఉనికి పట్ల అనిశ్చితిని సూచిస్తుంది అనేది దానికి సంబంధించిన మీనింగ్. ఈ నాలెడ్జ్ సంబంధించి అన్సర్టనిటీ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత ఎక్స్పెరిమెంటలిజం సంబంధించి ప్రయత్నాత్మక పద్ధతి, ఇది ప్రయోగాల ద్వారా నేర్చుకోవడానికి. లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ త్రూ ది ఎక్స్పెరిమెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకోవడానికి సంబంధించిన ఉద్దేశాన్ని అయితే ఇది చూపించడం జరుగుతుంది. తర్వాత మనకు సంశాత్మక సంబంధించి ఇట్ మీన్ క్వశ్చనింగ్ అండ్ యాక్సెప్టింగ్ బిలీఫ్స్ త్రూ ది సైంటిఫిక్ ఎంక్వైరీకి సంబంధించిన ద్వారా చూపించేది ఏది అని మనకు క్వశ్చన్ అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు C1 అయితే కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎంపెరికలిజం సంబంధించి ఎంపిరిజం సంబంధించిన దాన్ని ఇది ఎంపసైజింగ్ నాలెడ్జ్ త్రూ ది ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్. ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్ ద్వారా వచ్చేది ఏంటి అంటే మనకు ఎంపరిజం అనేది అయితే రావడం జరుగుతుంది. ఇది 4th వన్. మీకు ఇక్కడ ఇండైరెక్ట్గా మీరు అదర్ ఆప్షన్స్ ద్వారా కూడా ఏం నేర్చుకోవచ్చు అంటే ఆగ్నటిజం అంటే ఏంటి, ఎక్స్పెరిమెంటిజం అంటే ఏంటి, ఎంపరిజం అంటే అనే ఆప్షన్స్ కూడా మీరు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా కంప్లీట్గా మనకి ఏంటంటే 2018 నుంచి 2025 అడిగిన క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ అయితే ఉంటాయి. మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో వీడియో డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. అది మీకు టెలిగ్రామ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్లోకి వెళ్తుంది. అక్కడికి మీరు ఈ యొక్క కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ కాన్షియస్ ఆఫ్ ది
ప్రొసీజర్స్ దే యూస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ క్రియేటివ్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇట్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి స్టూడెంట్స్ రిలేటెడ్ సంబంధించి అండ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించిన టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు సమస్యలను సృజనాత్మకంగా సమర్థవంతంగా పరీక్షించాలంటే సో విధానాలపై చేతనవత్వం ఉండడాన్ని ఏమంటారని అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకు. మెటా కాగ్నిషన్ సంబంధించారు, రిఫ్లెక్టివ్ రీజనింగ్ అని ఇవ్వడం జరిగింది, క్రిటికల్ థింకింగ్ ఇవ్వడం జరిగింది, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీకు సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మెటా కాగ్నిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ మరి రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటి, క్రిటికల్ లెర్నింగ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్టివ్ థింకింగ్ అంటే ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే దానికి సంబంధించిన అదర్ ఆప్షన్స్ మీరు చూడొచ్చు. ఇఫ్ క్వశ్చన్స్ అనేది క్రిటికల్ థింకింగ్ మీద అడిగినా, రిఫ్లెక్టివ్ లెర్నింగ్ మీద అడిగినా, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ పైన అడిగినా కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. సో మెటా కాగ్నిషన్ అనేది అవేర్నెస్ అబౌట్ ది ఓన్ థింకింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సో వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ని వాళ్ళకి సంబంధించిన సమస్యలను సొంతంగా వాళ్ళ దారినే సాల్వ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే మెటా కాగ్నిషన్ అంటారు. ఇక్కడ అవేర్నెస్ అబౌట్ వన్స్ ఓన్ థింకింగ్ అండ్ లెర్నింగ్ వారికి సంబంధించిన స్వీయ ఆలోచన ద్వారా చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మెటా కాగ్నిషన్ అనేది అంటాం. రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అనేది సో ఎక్స్పీరియన్స్ ద్వారా వారికి సంబంధించిన ఐడియాస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా బెటర్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది లెర్నింగ్ త్రూ ది రిఫ్లెక్టింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ అనేది చూడొచ్చు. క్రిటికల్ థింకింగ్ అనేది ఏదైనా ఒక టాపిక్ గురించి లాజికల్గా అనలిటికల్గా ఆలోచించడాన్ని మనం క్రిటికల్ థింకింగ్ అంటాం. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది సో థింకింగ్ బిహైండ్ ది కాంక్రీట్స్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు. ప్రత్యేక విషయాలకు మించి ఆలోచించడం ఏదైతే ఉంటుందో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అయితే అంటాం. సో అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బెనిఫిట్ ఆఫ్ సిమ్యులేషన్ సంబంధించి సంబంధం లేనిది అంటున్నారు. బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది, లిస్ట్ ఆఫ్ ది బెనిఫిట్స్. అందులో ఒకటి వచ్చేసి మనకు సిమ్యులేషన్ సంబంధం కానిది, దాంతో ఉపయోగం లేనిది అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆప్షన్ ఏ వచ్చేసి టేక్ మోర్ టైమ్ అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి వచ్చేసి మేక్ ఎక్స్పెరిమెంటేషన్ సేఫ్ అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఎలో అబ్జర్వేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాసెస్ అని ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత D1 వచ్చేసి ఆప్షన్ రిపిటేషన్ విత్ ది వేరియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ 4 ఆప్షన్ చూడొచ్చు. 4 ఆప్షన్స్లో ఒకటి వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బెనిఫిట్ ఆఫ్ ది సిమ్యులేషన్ అనేది అయితే మన క్వశ్చన్. సో మీరు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ సిమ్యులేషన్ అంటే ఏంటనేది మీకు తెలియాలి. సిమ్యులేషన్ అనేది ఏంటి అంటే సో పర్సన్స్ అనేవారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా నేర్చుకుంటారంటే అబ్జర్వేషన్ సంబంధించి కానీ, ఎక్స్పెరిమెంట్ ద్వారా కానీ, అండ్ నాలెడ్జ్ గెయినింగ్ చేయడం ద్వారా కానీ నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సిమ్యులేషన్ అంటాము. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది సిమ్యులేషన్ అనేది. వాస్తవ విషయాలకు దగ్గరగా నేర్చుకోవడం. ఇప్పుడు టీచింగ్ ప్రాసెస్ ఉందనుకోండి, టీచర్ కాన్సెప్ట్స్ కూడా ఏముంటాయంటే వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి బోధించడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ రియల్ వరల్డ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు సిమ్యులేషన్ అనేది. సో దానికి సంబంధించిన ఆప్షన్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ మనకు రాంగ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. టేక్ మోర్ టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటారు అనేది. సో ఎక్కువ టైం తీసుకుంటారు అనేది బెనిఫిట్ కాదు. అది ఎక్కువ టైం తీసుకుంటారంటే ఏమవుతుంది, అది మైనస్ అవుతుంది. టైం ఎక్కువ తీసుకుంటారంటే బెనిఫిట్ ఎలా అవుతుంది. సో అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువ సమయం అవసరం అనేది మనకు లిమిటేషన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మేక్ ఎక్స్పెరిమెంటల్ సేఫ్ అని ఇవ్వడం జరిగింది. ప్రయోగాలను భద్రపరచగలగడం. సో భద్రపరచడానికి అవకాశం ఉంటుంది, భద్రంగా చేయాలన్నమాట. ఎక్స్పెరిమెంట్స్ అనేది భద్రంగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అబ్జర్వేషన్ వల్ల ఇంకెక్కువ నేర్చుకోగలుగుతాము. సో రిపిటేషన్ వల్ల క్లియర్నెస్ అనేది రావడం జరుగుతుంది. బట్ రిలేటెడ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు విత్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ తోటి. టేక్ మోర్ టైం అని ఇచ్చారు. ఎక్కువ సమయం తీసుకోవడం అనేది అది లిమిటేషన్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ లిమిటేషన్, నాట్ ఏ బెనిఫిట్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మేక్ ఎక్స్పెరిమెంట్స్ సేఫ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వాస్తవానికి రియల్ వరల్డ్ థింగ్స్కి దగ్గరగా ఉన్న నేర్చుకునే ప్రాసెస్ని మనం ఇక్కడ ఏమంటామని చెప్పామంటే సిమ్యులేషన్ అని చెప్తాం. కాబట్టి సిమ్యులేషన్లో ఏం జరుగుతుందంటే సో వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో రెడ్యూస్ని తగ్గించే విధంగా సేఫ్గా ఎక్కువ టైం తీసుకొని చేయడానికి అయితే చేస్తారు. సో ఇది జాగ్రత్తగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎలో అబ్జర్వేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ ప్రాసెస్, సంక్లిష్టమైన ప్రక్రియలను పరిశీలించడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే క్లిష్టమైన విషయాలు, అర్థం కాని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, రియల్ వరల్డ్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. కొన్ని థింగ్స్ని మనము థియరీ రూపంలో ఎలాబరేట్ చేయలేము. అప్పుడు అబ్జర్వ్ చేశారనుకోండి వాళ్ళు రియల్ వరల్డ్ థింగ్స్ అనేది నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలో ది రిపిటేషన్ విత్ ది వేరియేషన్స్ అనేది మార్పులతో పలుమారు చేయటకు వీలైతే ఉంటుంది. లెర్నర్స్ కెన్ ప్రాక్టీస్ రిపీటెడ్లీ. సో మళ్ళీ చేస్తారు ఎందుకంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 4th వన్ మనకు ఇన్స్ట్రక్షనల్ సాఫ్ట్వేర్ విత్ విజువల్ డిస్క్రిప్షన్స్ అండ్ స్పోకెన్ యాజ్ వెల్ యాజ్ రిటన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ కాల్డ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు పెడగాజికల్ సంబంధించిన క్వశ్చనే. బట్ మనకి ఏంటంటే దృశ్య మౌలిక లిఖిత వివరణలకు సంబంధించిన బోధన సాఫ్ట్వేర్ని ఏమంటారని ఇవ్వడం జరిగింది. సో జస్ట్ లైక్ యూట్యూబ్ అనుకోవచ్చు. సో మనకి ఏంటంటే విజువల్స్ అనేది ఉంటాయి, దాంట్లో స్పోకెన్స్ అనేది ఉంటుంది, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ లైక్ మనం వింటున్నది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇప్పుడు ఏమనుకోవచ్చు అంటే సో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. డ్రిల్ ప్రాక్టీస్ అనేది ఉంది, సిమ్యులేషన్ అనేది ఉంది, ఇన్స్ట్రక్షనల్ గేమ్స్ అనేది ఉంది. సో ఇక్కడ ట్యూటోరియల్ అంటారు, యూట్యూబ్ ట్యూటోరియల్ అని చెప్పొచ్చు, అండ్ వెబ్ పేజ్ ట్యూటోరియల్ కావచ్చు. డిఫరెంట్ ట్యూటోరియల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ట్యూటోరియల్స్ అంటాం. దాన్ని వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, లేదా బ్లెండెడ్ లెర్నింగ్ సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమొచ్చు అంటే ట్యూటోరియల్స్ అని చెప్పొచ్చు. సో డ్రిల్ ప్రాక్టీసెస్ అయితే కాదు, సిమ్యులేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం. సిమ్యులేషన్ అంటే రియల్ వరల్డ్ థింగ్స్ని నేర్చుకునే ప్రాసెస్ని. ఇన్స్ట్రక్షనల్ గేమ్స్ అనేది కూడా గేమ్స్ రిలేటెడ్, నాట్ రిలేటెడ్ టు దిస్ వన్. ఇక్కడ ఆబ్జెక్షన్స్ దానికి సంబంధించిన రిలేటెడ్ ఆప్షన్స్ చూడొచ్చు. 4 ఆప్షన్స్.
డ్రిల్ ప్రాక్టీస్ సంబంధించి ఏంటంటే యూజ్ టు రిపీటెడ్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాక్టీసెస్ అనేది. సో డ్రిల్ ప్రాక్టీస్ జస్ట్ లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక షాపింగ్ మాల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో డ్రిల్ ప్రాక్టీస్ అనేది ఎలా అంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగిందని, ఫైర్ జరిగింది అనుకోండి, ఫైర్ జరిగితే ఎలా కాపాడాలనేది ముందే వాళ్ళకు ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాక్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెన్ రియల్ వరల్డ్లో జరిగినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. డ్రిల్ ప్రాక్టీస్ జస్ట్ లైక్ అలాంటిది. సో ట్యూటోరియల్స్ అనేది ఏంటంటే ప్రొవైడ్ ది విజువల్ స్పోకెన్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ అంటారు. ఇది జస్ట్ లైక్ మన వీడియో లాంటిది. దెన్ తర్వాత సిమ్యులేషన్ అనేది ఏంటంటే ప్రజెంట్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని చూపించడం జరుగుతుంది. వాస్తవ పరిస్థితుల ద్వారా నేర్చుకుంటారు. లైక్ వీళ్ళు లైవ్ ఎక్స్పీరియన్స్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా వాళ్ళు రియల్ వరల్డ్ థింగ్స్ని నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లైట్ రన్ చేయాలంటే ఫ్లైట్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళేసి అబ్జర్వ్ చేసి నేర్చుకునే ప్రాసెస్. దెన్ ఇన్స్ట్రక్షనల్ గేమ్స్ అనేది లెర్నింగ్ త్రూ ది గేమ్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. డమ్ స్లాట్ అనేది ఒకటి ఏదైతే ఉందో అది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. గేమ్స్ ద్వారా కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన దానికి వెళ్ళి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇన్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ కాగ్నిటివ్ ప్రాసెస్ నేమ్స్ వేర్ చేంజ్డ్ ఫ్రమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్లూమ్స్ టాక్సానమీ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నౌన్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది, వాటికి సంబంధించిన నేమ్స్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ వెర్బ్ రూపంలోకి అయితే కన్వర్ట్ చేస్తారు. ఫస్ట్ నౌన్ రూపంలో అయితే ఇస్తారు. సో దాన్ని నుంచి ఏం చేస్తారంటే వెర్బ్ రూపంలోకి మారుస్తారు. దానికి సంబంధించిన ఆప్షన్ అయితే అడగడం జరిగింది ఇక్కడ. సో ఫ్రమ్ వెర్బ్ టు నౌన్ అని ఇచ్చారు. వెర్బ్ టు నౌన్ కాదు, నౌన్ టు వెర్బ్. లాస్ట్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి మనకు 2 రివైజ్డ్ వెర్షన్స్ అయితే ఉంటాయి. 1956లో ఇతను మనకు సంబంధించి ఒక బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించి 6 స్టెప్స్ తోటి అయితే మనకు ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అది మీరు గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్ప్లే చేస్తాను. అండ్ ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేశాను, దాని ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకు సో రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 6 వెర్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ దాంట్లో ఉండే వచ్చేసి నౌన్ బేసిస్డ్ అయితే అతను దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన దాంట్లో. దెన్ ఆఫ్టర్ వచ్చేసి ఏంటంటే దాన్ని సో వెర్బ్ కింద అయితే మార్చడం జరుగుతుంది. వెర్బ్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన చార్ట్ అయితే మీరు నేర్చుకొని ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 6 లెవెల్స్ సంబంధించి న్యూ 6 లెవెల్, ఓల్డ్ 6 లెవెల్ సంబంధించి నేర్చుకున్నట్టు సరిపోతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ ది సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు రీసెర్చ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎందుకు డిస్ప్లే అవుతున్నాయంటే మనకు పెడగాజికల్ ఇష్యూస్లో అప్పుడు మనకు 2018లో పేపర్ అనేది ఎలా ఉందంటే సిలబస్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తున్నారు. పెడగాజీ విత్ రీసెర్చ్ అనేది మిక్స్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ మనకు పెడగాజికల్ ఇష్యూస్ అనేది డిజిటల్ ఏఐ తోటి కూడా మిక్స్ చేస్తారు. సో అలా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్? యాక్షన్ రీసెర్చ్లో స్టెప్స్ ఏంటంటే డెవలపింగ్ స్టేజ్ అనేది ఉంది, యాక్టింగ్ స్టేజ్ అనేది ఉంది, రిఫ్లెక్టింగ్ స్టేజ్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ యాక్షన్ రీసెర్చ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఏంటంటే సీక్వెన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్. డెవలపింగ్ స్టేజ్ అనేది ఇట్ ఈస్ నాట్ ది ఫస్ట్ ఫార్మల్ స్టెప్ ఇన్ ది యాక్షన్ రీసెర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టెప్ కాదు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ప్రైమరీ స్టెప్ అని ఇచ్చారా. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్? ఓకే, రిఫ్లెక్టింగ్ అనేది ఏమో ఫైనల్ స్టేజ్లో ఉంటుంది. సో యాక్షన్ స్టేజ్ అనేది మిడిల్ స్టేజ్లో అయితే ఉంటుంది వన్స్ ప్లాన్ అనేది రావడం తర్వాత. సో యాక్షన్ రీసెర్చ్ స్టార్ట్స్ విత్ ది ప్లానింగ్, ది ప్రాబ్లమ్ అండ్ ప్రొసీజర్. దేంతో అయితే స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు. యాక్చువల్గా విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అని క్వశ్చన్ అడగాలి, బట్ సంథింగ్ మిస్ అయ్యి ఉంటుంది టెక్స్ట్లో కానీ లేదా మేము కాపీ చేసినప్పుడు కానీ. సో వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్ అన్నప్పుడు కంప్లీట్ స్టెప్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ప్లానింగ్ అయితే ప్రైమరీ స్టెప్, రిమైనింగ్ వచ్చేసి ఏంటంటే అనదర్ స్టెప్స్ అవుతాయి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెవెంత్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ హ్యావ్ ది పొటెన్షియల్ టు మినిమైజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ అనేది ఇవ్వడం జరిగింది. సాంకేతిక మరియు సాఫ్ట్వేర్ వీరిద్దరి మధ్య దూరాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయంటే సో ఇక్కడ లెర్నర్ అండ్ టీచర్ సంబంధించి అని చెప్పొచ్చు, అండ్ రీసోర్స్ సంబంధించి అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే అన్ని అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించి దేనికి లెర్నర్ టీచర్ మధ్యలో తగ్గిస్తాయి. అండ్ మనకు రీసోర్స్ అనేది కూడా ఇంపార్టెంట్. రీసోర్స్ మీన్స్ మెటీరియల్. సో ఈ యొక్క టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల సో మెటీరియల్ కూడా మనకు నియర్ బై వచ్చేస్తుంది. అది ఎక్కడికి వెళ్ళినా ప్రతి మెటీరియల్ మనం యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో లెర్నర్ ఉంటారు, టీచర్ ఉంటాడు, మెటీరియల్స్ రీసోర్సెస్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ వన్ కరెక్టే, లెర్నర్ అండ్ టీచర్ అనేది కరెక్టే, అండ్ లెర్నర్ అండ్ రీసోర్స్ అనేది కూడా కరెక్టే, టీచర్ అండ్ రీసోర్స్ అనేది కూడా కరెక్టే. బట్ మెయిన్లీ ఏంటంటే 3 అనేది ఇంపార్టెంట్ మనకు. దీంట్లో 3 అనేది వెరీ ఇంపార్టెంట్. సో అనదర్ వన్ మీరు క్లియర్గా చూడొచ్చు. 8th వన్ ఐడెంటిఫై ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ లెర్నింగ్ థియరీస్ ఇన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ రీసెర్చ్లో వచ్చేసి సో మనకు సంబంధించిన కరెంట్ సీక్వెన్స్ ఏంటి రీసెర్చ్ డెవలప్మెంట్లో అనేది ఇవ్వడం జరిగింది. బిహేవియరిజం, కాగ్నిటిజం అండ్ కన్స్ట్రక్టివిజం అయితే ఇవ్వడం జరిగింది. కాగ్నిటివిజం రిలేటెడ్ టు బ్రెయిన్, సో బ్రెయిన్కి సంబంధించి, కన్స్ట్రక్టివిజం రిలేటెడ్ టు స్టెప్ 1 స్టెప్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది, బిహేవియరిజం అనేది డిపెండ్స్ ఆన్ అదర్కి సంబంధించి. దీంట్లో కరెక్ట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ బిహేవియర్ అనేది ఉంది, తర్వాత కాగ్నిటిజం ఉంది, తర్వాత కన్స్ట్రక్టివిజం అయితే ఉంది. ఆ 3 అనేది 1 to 3 ఏదైతే ఉందో కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్యుకేషనల్ థియరీస్ డెవలప్డ్ ఫ్రమ్ ది బిహేవియరల్ కాగ్నిటివ్ థియరం ది కన్స్ట్రక్టివిజం. అభ్యాసన సిద్ధాంతాలు వచ్చేసి ప్రవర్తాత్మక, జ్ఞానాత్మక, నిర్మాణాత్మక అనేది క్రమంగా అభివృద్ధి చెందాయి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే క్రోనలాజికల్ ఆర్డర్కి సంబంధించి ఇయర్ బేస్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ బిహేవియరలిజం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, తర్వాత కాగ్నిటివిజం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, తర్వాత కన్స్ట్రక్టివిజం అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫికేషన్ చేసుకోండి, బికాజ్ నాకు అంత క్లారిటీ లేదు. బిహేవియరలిజం, కాగ్నిటివిజం, కన్స్ట్రక్టివిజం సంబంధించి కాలక్రమాన్ని అయితే అడగడం జరిగింది. ఇది కాలక్రమాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ సంబంధించి దాంట్లో ప్రకారం అయితే బిహేవియరలిజం ఫస్ట్, కాగ్నిటివిజం నెక్స్ట్, తర్వాత కన్స్ట్రక్టివిజం థర్డ్ అనేది యాజ్ పర్ ప్రజెంట్ మనకు సంబంధించిన నోట్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అయితే అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్
బిహేవియరిజం, కాగ్నిటిజం అండ్ కన్స్ట్రక్టివిజం సంబంధించి క్రోనలాజికల్ ఆర్డర్ అరేంజ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్గర్ డేల్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎడ్గర్ డేల్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత అనదర్ క్వశ్చన్ ఇచ్చారు. సో విచ్ టీచింగ్ ఎయిడ్ కెన్ ప్రొజెక్టర్ ఆబ్జెక్టివ్స్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. పారదర్శకత లేని వస్తువులను ప్రతిబింబించగల బోధన పరికరం. మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఫిలిం ప్రొజెక్టర్ ఇచ్చారు, తర్వాత ఎపిడయోస్కోప్ అనేది ఇవ్వడం జరిగింది, డయోరామా అనేది ఇవ్వడం జరిగింది, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్స్ప్లెనేషన్స్కి అయితే డైరెక్ట్ వచ్చేదా మనము. ఫిలిం ప్రొజెక్టర్స్ అనేది ఏదైనా ఒక ఫిలింని ప్రొజెక్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో అది ఎడ్యుకేషన్ పర్పస్ అయితే కాదు. అండ్ ఫిలిమ్స్ కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ సమ్ టైమ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో ఎపిడయోస్కోప్ వచ్చేసి ఏంటంటే సో ఇది పారదర్శకత లేని వస్తువులని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు డయోరామాకి సంబంధించి ఇట్ ఈస్ ఏ 3D మోడల్ డిస్ప్లే, నాట్ ఏ ప్రొజెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ సంబంధించి పారదర్శకత ఉన్న సీట్లను మాత్రమే ఇది ప్రొజెక్ట్ చేస్తుంది. సో మనకు కావాల్సింది లేనిది. సో కంప్లీట్గా ఇప్పుడు 10 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్ అనేది మనకు 2018లో అయితే అడగడం జరిగింది యాజ్ పర్ సిలబస్ ప్రకారం. అండ్ 2019 సంబంధించి మనకు మైక్రో టీచింగ్ ఈజీ అనేది ఇవ్వడం జరిగింది. సూక్ష్మ బోధన అనగానే మైక్రో టీచింగ్ ఈజీ టెక్నిక్స్. సో మనకు బీఎడ్ కానీ డిఎడ్ కానీ మనం ఏదైతే చేస్తామో ఎంఎడ్ కానీ దాంట్లో మనకు మైక్రో టీచింగ్ అనేది వన్ ఆఫ్ ది ప్రాసెస్. సో మీకు టీచింగ్ కంటే ముందు ఫర్దర్గా మీరు టీచింగ్కి వెళ్ళడం కంటే ముందు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదొక టెక్నిక్ అనమాట. సో ఇక్కడ ట్రైనింగ్ డివైస్ అనేది ఇవ్వడం జరిగింది, టెక్నిక్ అనేది ఇవ్వడం జరిగింది, సెట్ ఆఫ్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, రియల్ టీచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో రియల్ టీచింగ్ కాదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైనింగ్ డివైస్ అనేది. సో మైక్రో టీచింగ్ ఈజ్ నాట్ ఏ మేర్లీ ఏ ట్రైనింగ్ డివైస్. అదొక ట్రైనింగ్ డివైస్ కాదు, అదొక ప్రాసెస్, అదొక టెక్నిక్. సో మైక్రో టీచింగ్ ఈజ్ ఏ టీచర్ ట్రైనింగ్ టెక్నిక్ అనేది ఇవ్వడం జరిగింది. సెట్ ఆఫ్ స్కిల్స్, ఇట్ డెవలప్ ది సెట్ ఆఫ్ స్కిల్స్. సో దానివల్ల టీచింగ్ టెక్నిక్ వల్ల స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. బట్ ఇది మెయిన్ ఏం కాదు. అండ్ రియల్ టీచింగ్ కూడా ఇది రిలేటెడ్ టు ప్రాసెస్, బట్ ఇది నాట్ ఏ ఫుల్ రియల్ టీచింగ్ అని చెప్పొచ్చు మనం. సో క్వశ్చన్ నెంబర్ 2 ఫ్రమ్ ది 2019 సెషన్ సంబంధించి నాలెడ్జ్ ఈజ్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ది డొమైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నాలెడ్జ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాగ్నిటివ్ సంబంధించి నాలెడ్జ్కి కాగ్నిటివ్ డొమైన్ అనేది ఉంటుంది. ఎఫెక్టివ్ డొమైన్ కాదు, సైకోమోటర్ కాదు, అండ్ ఎక్సర్సైజ్ డొమైన్ అయితే కాదు. సో మీకు కాగ్నిటివ్ డొమైన్ అయితే రావడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాటికి సంబంధించిన 4 ఆప్షన్స్ ఏంటి అనేది. సో ఎఫెక్టివ్ డొమైన్ అనేది సో వాళ్ళకి సంబంధించిన యాటిట్యూడ్ అండ్ ఎమోషన్ సంబంధించింది. ఇది భావాలకు సంబంధించింది. సైకోమోటర్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ ఫిజికల్ స్కిల్స్కి సంబంధించింది. ఎక్సర్సైజ్ కూడా రిలేటెడ్ టు సో ఫిట్నెస్కి సంబంధించి వ్యాయామ రంగం అనేది. సో కాగ్నిటివ్ రిలేటెడ్ టు బ్రెయిన్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో బ్రెయిన్కి సంబంధించింది ఏంటంటే C1 ఒకటే ఉంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఈజ్ కంపల్సరీ ఎలిమెంట్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలిమెంట్ ఆఫ్ లెర్నింగ్లో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి, లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాల్సింది ఏంటి అనేది. ఎబిలిటీ టు రీడ్ అనేది ఇవ్వడం జరిగింది, బ్రైట్ మైండ్ ఇవ్వడం జరిగింది, ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి నాట్ మ్యాండేటరీ. కావాల్సింది ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అని చెప్పొచ్చు. మనకి ఎంక్వైరీ అనేది ఉండాలి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది ఉండాలి ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అంటే. సో ఇక్కడ రిలేటెడ్ వర్డ్ వచ్చేసి అన్వేషణ అనేది ఇవ్వడం జరిగింది. ఎబిలిటీ టు రీడ్ అనేది సో అది ఉండాలి. సో లెర్నింగ్ కెన్ హ్యాపెన్ ఈవెన్ వితౌట్ రీడింగ్ ఎబిలిటీ అని కూడా ఇవ్వడం జరిగింది. చదవడం రాకపోయినా కూడా నేర్చుకోవచ్చు. బికాస్ ఇతరులను తెలుసుకొని వాళ్ళు చెప్పింది వినడం ద్వారా కూడా చూడడం ద్వారా కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా అయితే బ్రైట్ మైండ్ అనేది తేజోత్సవమైన మనసు అనేది దీనికి అసలు అవసరం లేదు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాదు అది. ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, బట్ దాంట్లో ఏంటంటే సో క్యూరియాసిటీ అనేది మోర్ ఎసెన్షియల్ అనమాట. తనకు నేర్చుకోవాలనేది ఉండడం, కుతూహలం ఏదైతే ఉంటుందో అది. సో క్యూరియాసిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లెర్నింగ్. అదే మనకు అన్వేషణ అనేది ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకు యూరిస్టిక్ మెథడ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. యూరిస్టిక్ మెథడ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. యూరిస్టిక్ అనేది జస్ట్ లైక్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం సిమ్యులేషన్, వాస్తవానికి దగ్గరగా అనేది ఉండాలి. ఇది ఎక్స్పెరిమెంటల్ ద్వారా, ప్రయోగాల ద్వారా అండ్ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం, ఆల్ మిక్స్డ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో అది యూరిస్టిక్ మెథడ్ అయితే అంటాం. దీంట్లో ఏది చెప్తుంది అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రయోగాత్మకంగా ఉంటుంది, ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూరిస్టిక్ లెర్నింగ్ ఇన్వాల్వ్ ఎక్స్పెరిమెంటేషన్ అనేది. లెర్నర్స్ డిస్కవర్ ది ఫ్యాక్ట్స్ ఇండిపెండెంట్లీ. సో వారు సొంతంగా తెలుసుకుంటారు. అండ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకు యూరిస్టిక్స్లో అయితే ఉంటుంది. ఈ ఆల్ ఆప్షన్స్ వచ్చేసి యూరిస్టిక్స్ సంబంధించి. అండ్ సోక్రటిక్స్ మెథడ్ ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది మెథడ్ టీచింగ్ మెథడ్కి సంబంధించి లెర్నర్స్ లెర్నింగ్ చేసుకునే ప్రాసెస్లో అయితే ఉంటుంది. యూరిస్టిక్ మెథడ్ కావచ్చు అండ్ తర్వాత సోక్రటిక్స్ మెథడ్ కావచ్చు. ఇది ఐడియాస్ని వాటిని ఏదైతే ఉంటుందో క్వశ్చన్ చేయడం ద్వారా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీచర్ అనేవాడు స్టూడెంట్ని క్వశ్చన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సో హౌ యూ నో అబౌట్ ది డెమోక్రసీ సిస్టమ్, లేదా హౌ షుడ్ బి యాక్సెప్టెడ్ ది డెమోక్రసీ సూటబుల్ టు ఇండియా అనేది. లైక్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వారికి సంబంధించిన ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాడు. దానివల్ల ఇంకా నాలెడ్జ్ అనేది ఎక్కువ అవుతుంది. క్వశ్చనింగ్ ప్రాసెస్ ఈ మెథడ్ అనేది డిక్టేషన్ మెథడ్ అనేది కాదు. తర్వాత క్వశ్చనింగ్ మెథడ్ అనేది ఉంటుంది. డిస్కషన్స్ కాదు, డైలాగ్ మెథడ్ కాదు. క్వశ్చనింగ్ అండ్ డైలాగ్ సంబంధించింది. యాక్చువల్గా క్వశ్చనింగ్ అండ్ డైలాగ్ 2 ఆప్షన్స్ కలిపి ఉన్నట్టయితే సో మనం దీన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ లేదు, ఓన్లీ ఆప్షన్ వచ్చేసి క్వశ్చనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో ఏదైతే ఉంటుందో క్వశ్చనింగ్ అనేది సోక్రటీస్ యూజ్ టు క్వశ్చనింగ్ ఫర్ ది లెర్నింగ్ అనేది ఉంటుంది. తర్వాత అండ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 6th one లెర్నర్ ప్రొసీజర్స్ కాంక్రీట్ టు ది అబ్స్ట్రాక్ట్ విచ్ మెథడ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అభ్యాసకుడు మూర్తమైన వాటి నుంచి అమూర్తమైన వాటికి వెళ్ళే పద్ధతిని ఏమంటారు అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ టు జనరల్ సంబంధించింది. అది ఇండక్టివ్ అయితే అవుతుంది. ఇండక్టివ్ 2 అయితే ఇవ్వడం జరిగింది. సో డిడక్టివ్ వచ్చేసి ఏంటంటే సో మనకు నాలెడ్జ్ గెయినింగ్ కావచ్చు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, మనకు తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని తెలుసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ డిడక్టివ్ ఉంటుంది. ఇండక్టివ్ అనేది దానికి ఆపోజిట్ అయితే ఉంటుంది. సో మనకు తెలియని వాటి నుంచి తెలిసిన వాటికి వెళ్ళే ప్రాసెస్ అనేది ఉంటుంది.
సో ఇక్కడ అమూర్తతం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సైంటిఫిక్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ బేసిస్ కూడా సేమ్ యాక్టివిటీ బేస్డ్ అయితే ఉంటుంది. సో లైవ్ సంబంధించి అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 7th వన్, హూ ప్రపోజ్డ్ ది ఇంటరాక్షన్ అనాలిసిస్ మోడల్ ఇన్ టీచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ అనాలిసిస్ మోడల్ అనేది ఎవరు ప్రతిపాదించారు? సో ఇక్కడ మొరిసన్ ఇంట్రడ్యూస్ చేశారా, హెర్బర్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారా, హ్యారిసన్ ఇంట్రడ్యూస్ చేశారా, ఫ్లాండర్స్ ఇంట్రడ్యూస్ చేశారా అంటే సో మనకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో బట్ రిమైనింగ్ వాళ్ళు ఏం చేశారని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మొరిసన్ వచ్చేసి నో టు ది ఫర్ ది యూనిట్ అప్రోచ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో యూనిట్ అప్రోచ్ సంబంధించిన మెథడ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డెవలప్డ్ ఫార్మల్ స్టెప్స్ ఇన్ టీచింగ్, హెర్బర్ట్ వచ్చేసి మనకు ఫార్మల్ స్టెప్స్ ఇన్ టీచింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హ్యారిసన్ వచ్చేసి నాట్ రిలేటెడ్ టు దిస్ మోడల్, అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన మోడల్ సంబంధించిన అయితే కాదు. ఫ్లాండర్స్ అయితే వచ్చి మనకు దీనికి సంబంధించిన సిస్టమ్ అయితే ఇంటరాక్షన్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ టీచర్ యాక్ట్ యాజ్ అయితే ఉంటుంది. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే స్టూడెంట్ తనకు తానుగా నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకుంటాడు. ఈ రోజు కొంత నేర్చుకోవడం, రేపు కొంత నేర్చుకోవడం, అలా స్టెప్ బై స్టెప్ తనకు సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. అప్పుడు టీచర్ అనేవాడు జస్ట్ ఏంటి అంటే ఫెసిలేటర్స్ ఉంటారు, దానికి సంబంధించిన వాట్ ఎవర్ అనేవి అరేంజ్ చేస్తాడు. ప్రజెంట్ టీచర్ ఈజ్ ఎ స్పెసిలేటర్ అనమాట. యాజ్ పర్ NEP 2020 కూడా మనకు టీచర్ ఈజ్ ఎ స్పెసిలేటర్. గైడ్ అనేది ఉంటుంది, డైరెక్టర్ అనేది ఉంటుంది, ఫ్రెండ్ అనేది ఉంటుంది. ఇది టీచర్ సెంటర్, స్టూడెంట్ సెంటర్ అన్నప్పుడు ఇది స్టూడెంట్ సెంటర్ అనేది ఉంటుంది. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏదైతే ఉంటుంది స్టూడెంట్ సెంటర్ అయితే ఉంటుంది. సో గైడ్కి సంబంధించి టీచర్ మే బి గైడ్ టు ది లెర్నర్. సో డైరెక్టర్ కన్స్ట్రక్టివిజం అవాయిడ్ ది ఆథరైజేషన్ ఆఫ్ డైరెక్షన్. సో కన్స్ట్రక్టివిజం వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అసలు డైరెక్షన్ అనేది ఉండదు. ఫ్రెండ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, గైడ్ అనేది కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఫెసిలేటర్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఫెసిలేటర్ అనేది టాప్ ఆన్సర్ ఇక్కడ. మనకు తర్వాత వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఇన్క్లూడ్స్. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఇప్పుడే వచ్చింది, మళ్ళీ వచ్చింది. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏంటంటే స్టూడెంట్స్ అనేవారు తనకు తానుగా క్రియేట్ చేసుకుంటాడు కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకుంటాడు, సెల్ఫ్ బేస్డ్ ఆల్ థింగ్స్ అయితే ఉండాలి. ఇక్కడ వ్యాలిడీ న్యూ ఐడియాస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్స్ అండ్ సోషల్ ఎంక్వైరీకి సంబంధించారు ఫస్ట్ వన్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఇన్వెస్టిగేషన్ అప్రోచ్, సోషల్ ఎంక్వైరీ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, వ్యాలిడేటింగ్ న్యూ ఐడియాస్, కాన్సెప్ట్ మ్యాపింగ్, మోడలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే న్యూ ఐడియాస్ అనేది వ్యాలిడేషన్ ఆఫ్ న్యూ ఐడియాస్ ఏదైతే ఉందో అది మనకు కరెక్ట్ ఆన్సర్. సో రిమైనింగ్ ఆల్ థింగ్స్ అనేది కామన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ కీస్ ఆర్ ఫీచర్ ది కన్స్ట్రక్టివిజం లెర్నింగ్ సంబంధించి. సో ఇంక్లూడ్స్ రిలేటెడ్ యాక్సెస్ బట్ నాట్ ది స్టాండర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి సహాయకాలు మాత్రమే, మెయిన్ కాదు అని చూడొచ్చు. సో మెయిన్గా అయితే ఏంటంటే సో ఐడియా ఏదైతే ఉంటుందో ఐడియాని ఎలబరేట్ చేసుకొని దాని ద్వారా వెళ్ళడం అనే ప్రాసెస్ని మనం అంటాం. తర్వాత క్వశ్చన్ 10 చూడొచ్చు. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ 2, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ 2 అంట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసింది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. అనదర్ వన్ ఏంటి అంటున్నారు. సో లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అనేది ఉంది, మైక్రో ఆబ్జెక్టివ్స్ అనేది ఉంది, మ్యాక్రో ఆబ్జెక్టివ్స్ ఉంది, బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ మైక్రో ఆబ్జెక్టివ్స్ అని 2 అయితే ఉంటాయి. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అనేది ఎక్కువ కాలపు లక్ష్యాలు, ఇవి కాల వ్యవధిని చూపిస్తాయి, నాట్ రిలేటెడ్ టు అవర్ కేటగిరీ. దానికి సంబంధించి మైక్రో ఆబ్జెక్టివ్స్ ఉంది, ఇది లోయర్ కేటగిరీ అంటే అది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్లోనే ఉంటుంది. సో అలా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకు 2020కి సంబంధించిన సెషన్లో ఏ క్వశ్చన్స్ అడిగారని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. 2020లో మనకు సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 10 వరకు పెడగాజికల్ ఇష్యూస్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే 2018 కావచ్చు, 2019 కావచ్చు, 2020 కావచ్చు, పెడగాజికల్ ఇష్యూస్ మనకు డైరెక్ట్గా ఓన్లీ పెడగాజీ మీద అడగట్లేరు. పెడగాజీ బ్లెండెడ్ విత్ అనదర్ టాపిక్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకు పెడగాజీ బ్లెండెడ్ విత్ AI అనేది డిజిటల్ టూల్స్తో బ్లెండ్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అనేది మీకు కొంత టెక్నికల్ క్వశ్చన్స్ లాగా, కొన్ని రీసెర్చ్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి, అయినప్పటికీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు 2020కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ పెడగాజీ ఈజ్ ది స్టడీ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. పెడగాజీ దీన్ని అధ్యయనం చేస్తుంది, ఎడ్యుకేషన్ చేస్తుంది, టీచింగ్ మెథడ్ని చేస్తుంది, లెర్నింగ్ ప్రాసెస్ని చేస్తుంది, గైడింగ్ స్టూడెంట్స్. దట్ ఈస్ ఓన్లీ పెడగాజీ అనేది టీచింగ్ మెథడ్స్ని ఎడ్యుకేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ బార్డర్ దెన్ ది పెడగాజీ అనేది చెప్పడం జరుగుతుంది. టీచింగ్ మెథడ్స్ అనేది మెయిన్లీ డీల్స్ విత్ ది టీచింగ్ మెథడ్స్ అండ్ ప్రాక్టీసెస్ సంబంధించి, లెర్నింగ్ ప్రాసెస్ కాదు, అనదర్ వన్ కాదు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ది వర్డ్ పెడగాజీ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెడగాజీకి సంబంధించిన మీనింగ్ ఏంటి అని అడిగినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చారు. టు అండర్స్టాండ్ ది చైల్డ్, టు గైడ్ ది చైల్డ్, టు లీడ్ ది చైల్డ్, టు ఎడ్యుకేట్ ది చైల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే టు లీడ్ ది చైల్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టు అండర్స్టాండ్ ది చైల్డ్ అనేది రిలేటెడ్ టు సైకాలజీకి సంబంధించింది. అది టు గైడ్ ది చైల్డ్ అనేది గైడెన్స్ అనేది మేర్లీ. సో ఇట్ ఈస్ నాట్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది మెథడ్స్. పెడగాజీలో అయితే మెయిన్ పార్ట్ కాదు, బట్ దీనికి సంబంధించిందే. టు లీడ్ ది చైల్డ్ అనేది పెడగాజీ ఆర్గనైజ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ టు లీడ్ ది చైల్డ్ అనేది దాని రిలవెంట్ వర్డ్. సో తర్వాత టు ఎడ్యుకేట్ ది చైల్డ్ అనేది జనరల్ మీనింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది చెప్పొచ్చు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే టీచర్ షుడ్ రిలేట్ న్యూ ఇన్ఫర్మేషన్ థింగ్స్ టు ది స్టూడెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు కొత్త విషయాన్ని విద్యార్థులకు డాష్తో జోడించి వివరించాలంటే ఆల్రెడీ తెలిసిన దాంతో. సో మనం ఇంతకుముందు డిడక్టివ్, ఇండక్టివ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇండక్టివ్ సంబంధించి కానీ డిడక్టివ్ విషయం ఏదైతే ఉందో సాధారణ విషయాల నుంచి సో స్పెసిఫిక్ విషయాలు నేర్పించాలి. సో ఫస్ట్ వాళ్ళు డిడక్టివ్ మెథడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ని వాళ్ళకు వేరే టాపిక్స్ చెప్తూ మైండ్ మ్యాపింగ్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డోంట్ నో సంబంధించి కానీ విల్లింగ్ టు నో కానీ నాట్ విల్లింగ్ టు నో అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తెలిసిన వాడిని సో లింక్ చేస్తూ కొత్త వాటిని అయితే నేర్పించాలి. ప్రియర్ నాలెడ్జ్ అనేది యూజ్ చేస్తూ నేర్పించాల్సి ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 4th వన్, ది ఫీల్డ్ డీలింగ్ విత్ ది రిమెంబరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ ఈజ్ కాల్డ్
కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో రిమెంబరింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, డిసిషన్ మేకింగ్ దేనికి సంబంధించింది, రిమెంబరింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ తర్వాత డిసిషన్ మేకింగ్ అనేది రిలేటెడ్ టు కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంబంధించి. ఎడ్యుకేషన్ కాదు, పెడగాజీ కాదు, ఎసిస్టమాలజీ అయితే కాదు. సో దీంట్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు పెడగాజీ నుంచి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పటికే 3-4 క్వశ్చన్స్ అడిగారు ఆల్రెడీ. సో బ్రెయిన్ రిలేటెడ్. సో ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించింది అయితే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ క్రిటికల్ థింకింగ్ వాట్ ఎవర్ అని ఇచ్చారనుకోండి, సో అది కరెక్ట్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇవ్వలేదు మనకి. రీజనింగ్ ఫర్ ది గివెన్ స్టేట్మెంట్ టు ఏ లాజికల్ కన్క్లూషన్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాక్యాల నుండి తార్కిక నిర్ణయాన్ని చేర్చడాన్ని ఏమంటారు అనేది ఇవ్వడం జరిగింది. సో డిడక్టివ్ రీజనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిడక్టివ్ రీజనింగ్ మళ్ళీ క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు థర్డ్ టైం మనకు రావడం ఇది. సో ఫస్ట్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, తర్వాత టీచర్ ఎలాంటి మెథడ్ చూస్ చేసుకోవాలి, థర్డ్ వన్. సో మూవ్స్ జనరల్ స్టేట్మెంట్స్ టు ది లాజికల్ కన్క్లూజన్స్. సో అర్థమైన వాటి నుంచి అర్థం కాని వాటికి తీసుకెళ్లే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పొచ్చు మనం ఇక్కడ. సో తర్వాత మనకు ఇండక్టివ్ ఇవ్వడం జరిగింది, గుణాత్మక ఇవ్వడం జరిగింది. సో క్వాలిటేటివ్ అనేది మీన్స్, క్వాలిటేటివ్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు క్వాలిటేటివ్ రీజనింగ్ అనేది ఉంటుంది. క్వాంటిటేటివ్ మీన్స్ అంటే మెజర్మెంట్స్ చేయగలిగినప్పుడు ఉండేది ఏదైతే ఉంటుందో అది. సో క్వాలిటీ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ మనకు బ్రెయిన్ రిలేటెడ్ అయితే క్వాలిటీ గురించి మాట్లాడతాము. క్వాంటిటీ మీన్స్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది, సంఖ్యా విశ్లేషణకు సంబంధించింది. సో ఏ పియర్ నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఇండిపెండెంట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. పూర్వ నాలెడ్జ్ నుండి స్వతంత్రంగా సంపాదించబడుతుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఎవిడెంట్. సో ప్రీవియస్ నాలెడ్జ్ మనకు గతంలో ఉన్న నాలెడ్జ్ ఏ విధంగా రావడం జరుగుతుందంటే ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆ పిల్లగానికి ఎక్స్పీరియన్స్ బట్టి రావడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి పియర్ నాలెడ్జ్ అనేది ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ది ఇండిపెండెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నాలెడ్జ్ అనేది మేర్లీ కమ్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అయితే. సో అది మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ ఎ టీచర్ యొక్క ముఖ్యమైన వర్క్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా అతనికి సంబంధించినాయి, బట్ మెయిన్ వర్క్ ఏంటని చూడొచ్చు. టు ఇవాల్యుయేట్ స్టూడెంట్ అనేది స్టూడెంట్స్ని పరీక్షించడం అనేది, టు ఆర్గనైజ్ ది టీచింగ్ వర్క్ అనేది ఉంది, కార్యక్రమాలు నిర్వహించడం, ఫెసిలిటేషన్ అనేది కూడా ఇవ్వచ్చు మీకు. తర్వాత టు డెలివర్ లెక్చర్ కావచ్చు, టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్స్ కావచ్చు. సో ఇక్కడ లెక్చరర్ చెప్పడం కానీ, పిల్లల్ని సంరక్షించడం కానీ, పిల్లల్ని పరీక్షించడం కానీ, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అనదర్ ఎయిమ్ అనమాట. మెయిన్ ఎయిమ్ వచ్చి మాత్రం యాక్టివిటీస్ అన్ని, ఈ యాక్టివిటీస్ అన్ని దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ACD అనేది సో ఆర్గనైజింగ్ టీచింగ్ వర్క్లోనే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో అందులో ఒక భాగం అనమాట అవి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 8th వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్ ది నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా బదిలీ చేయబడతాయంటే ఫ్రమ్ ది వన్ జనరల్ టు ది నెక్స్ట్ జనరేషన్, వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ అనేది ఇక్కడ రిలేటెడ్ ఆన్సర్. ఫ్రమ్ ది ఫ్యూ పర్సన్స్ టు ఫ్యూ పర్సన్స్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ మొత్తం వచ్చేసి పర్సన్స్ టు పర్సన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మనకి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ పెడగాజీ ఈజ్ కన్సర్న్ విత్ అనేది ఇవ్వడం జరిగింది. పెడగాజీ నుంచి సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడగడం జరిగింది. మనకి ఎయిమ్స్ అని ఇచ్చారు, కంటెంట్ ఇచ్చారు, ఇవాల్యుయేషన్ ఇచ్చారు, టీచింగ్ మెథడ్కి సంబంధించింది ఇది. సో టీచింగ్ మెథడ్కి సంబంధించిన దాన్ని పెడగాజీ అంటాం. ఎక్స్పెక్టేషన్స్లీ బ్రైట్ స్టూడెంట్స్ షుడ్ టు బి థాట్ అనేది ఇవ్వడం జరిగింది. అత్యంత ప్రతిభావంత విద్యార్థులకు ఇలా బోధించాలి అనేది ఇవ్వడం జరిగింది. సో మనము విద్యార్థులకు చెప్పేటప్పుడు బ్రైట్ స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్పాలి అంటే, సో ఏదో నార్మల్ స్టూడెంట్స్ చెప్పినట్టు చెప్తే సరిపోదు, వాళ్ళకి బెటర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది, మెరుగైన వ్యూహ పథకాలు తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. సో అది మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే, గ్రోత్ అనేది యూజ్ అవుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పెడగాజికల్ ఇష్యూస్ అనేది సో మనకి ఎంఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 2021లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. 2021లో కూడా సిలబస్ అనేది మెజర్డ్ వెర్షన్లో ఉంటుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సిలబస్ అనేది. మీకు క్వశ్చన్స్ కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అనిపించచ్చు, లేదా అదర్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనిపించచ్చు. సో 2021లో వచ్చేసి మనకు 1 నుంచి 10 క్వశ్చన్స్ ఏమి అడిగారని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, హూ ఇస్ ది ఫస్ట్ డిస్క్రైబ్ ది క్రిటికల్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఫస్ట్ క్రిటికల్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. ఫావ్లో వచ్చేసి ఇక్కడ క్రిటికల్ థియరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత హెన్రీ గిరాక్స్ ఇచ్చారు, ఫాల్వో గిరాక్స్ ఇచ్చారు, హెన్రీ పేయర్స్ అని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వారికి సంబంధించిన ఆప్షన్స్ చూడొచ్చు మీరు. ఫావ్లో వచ్చేసి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని, క్రిటికల్ పెడగాజీని. సో క్రిటికల్ పెడగాజీకి సంబంధించి, క్రిటికల్ థింకింగ్ రిలేటెడ్ సంబంధించి సో ఆయన తర్వాత అభివృద్ధి చేశారు. హెన్రీ వచ్చేసి ఏంటంటే సో ఇతను పావ్లో తర్వాత అభివృద్ధి చేయడం జరిగింది. సో వీళ్ళు దీనికి సంబంధించిన పర్సన్స్ అయితే కారు. ది వర్డ్ పెడగాజిక్ కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం అనేది, సో దానికి సంబంధించిన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, పెడగాజికి సంబంధించి, పెడగాకి సంబంధించి, పెడగోగ్స్ అనేది ఇచ్చి డిఫరెంట్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ పెడగోగోస్ అనేది అయితే గ్రీక్ వర్డ్, దాని నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన మీనింగ్ మనం ఆల్రెడీ చూసాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టు లీడ్ ది చైల్డ్ అనేది దానికి సంబంధించిన కరెక్ట్ మీనింగ్. సో ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ మనం పెడగాజికి సంబంధించిన టాపిక్ అయితే రావడం జరిగింది. పెడగాజికి సంబంధించి డీల్స్ విత్ అనేది, పెడగాజీ కన్సర్న్ విత్ అనేది కంప్లీట్ అయ్యింది. సో దానికి మీనింగ్ వచ్చేసి టు లీడ్ ది స్టూడెంట్స్ అనేది, దానికి సంబంధించిన వర్డ్ వచ్చేసి గ్రీక్ నుంచి రావడం జరిగింది. గ్రీక్ వర్డ్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకు హెర్బర్ట్ సంబంధించి, హెర్బర్ట్ నమూనాలో వీటికి సంబంధించిన వాటి గురించి అడిగారు. రిలేషన్షిప్ అనేది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిలేషన్షిప్కి సంబంధించి నూతన మరియు పూర్వజ్ఞానంకి సంబంధించింది, న్యూ అండ్ ప్రీవియస్ నాలెడ్జ్ రిలేటెడ్కి సంబంధించిన దాన్ని హెర్బర్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఆప్షన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి పెడగాజీ ఈజ్ నౌ యాక్సెప్టెడ్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. బోధన శాస్త్రం అనేది సో ఇలా ఆమోదించబడింది అనేది, అప్లైడ్ సోషల్ సైన్స్ సంబంధించి ట్రేడ్ చేస్తాము. సో మనకు పెడగాజికల్ సంబంధించిన మీనింగ్, పెడగాజీ అంటే ఏంటి, పెడగాజీకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, అది ఎక్కడ వాడి నుంచి రావడం జరిగింది, అండ్ దానికి సంబంధించిన వార్డ్
వర్డ్కి సంబంధించిన ఓన్ మీనింగ్ ఏంటి అనేది కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఎక్కువగా. మీరు వాటిపైన ఫోకస్ చేయండి. అనదర్ క్వశ్చన్ చూడొచ్చు ఇక్కడ, మర్రిసన్ సంబంధించి మోడల్ ఫోకస్ ఆన్ మాస్టరీ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దేనికి సంబంధించిన దానిపైన ఇది ఫోకస్ చేయడం జరిగిందని, కాన్సెప్ట్ సంబంధించిన దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్, సో విచ్ లెవెల్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఇన్స్ట్రోస్పెక్టివ్ లెవెల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ స్థాయిని అంతర్పర్సనల్ స్థాయి కూడా అంటారు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అండర్స్టాండింగ్ లెవెల్, మెమరీ లెవెల్, రిపోర్టింగ్ లెవెల్, రిఫ్లెక్టింగ్ లెవెల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు టాక్సోనమీకి సంబంధించి సో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బూమ్స్ టాక్సోనమీకి సంబంధించినవి. రిఫ్లెక్టివ్ లెవెల్ అనేది దానికి సంబంధించింది. సో రిఫ్లెక్టివ్ లెవెల్ నుంచి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్, సో వాట్ ఇంక్లూడ్స్ ది కాగ్నిటివ్ అండ్ మెటాకాగ్నిటివ్ కాంపోనెంట్స్ సంబంధించి, సో కాగ్నిటివ్ మెటాకాగ్నిటివ్ సంబంధించిన దాని గురించి క్వశ్చన్స్ అయితే అడిగారు. అవేర్నెస్ అండ్ లెర్నర్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సో మనం ఇక్కడ కాగ్నిటివ్ అంటాం. తర్వాత సైకాలజీ రిలేటెడ్ టు చైల్డ్, పెడగాజీ రిలేటెడ్ టు టీచింగ్ మెథడ్స్, ఆండ్రోగాలజీ వచ్చేసి వయోజన విద్యకు సంబంధించి అయితే చెప్తాం మనము. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో తర్వాత అవేర్నెస్, లెర్నర్ బిలీఫ్ సంబంధించి దిస్ ఆర్ ది కాగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ కాన్సెప్ట్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సైకాలజీ అనేది బాడీ డిసిప్లైన్, తర్వాత వచ్చేసి పెడగాజీ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టీచింగ్ మెథడ్. సో రిలేటెడ్ టు అడల్ట్ లెర్నింగ్ సంబంధించిన టాపిక్ ఏదైతే ఉంటుందో అది చైల్డ్కి సంబంధించి పెడగాజీ అయితే చెప్తాం మనము. సో తర్వాత అనదర్ వన్, ఫైండ్ ది ఇన్కరెక్ట్ పేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇన్కరెక్ట్ పేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. అండర్స్టాండింగ్ లెవెల్ ఇప్పుడే మనం చూసాము, మెరిసన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెమరీ లెవెల్ వచ్చేసి హర్బర్టైన్కి సంబంధించి, అండ్ తర్వాత రిఫ్లెక్టివ్ లెవెల్ వచ్చేసి మనకు బ్యాగీ అండ్ హంట్కి సంబంధించి. పెడగాజీ వచ్చేసి రాంగ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో పెడగాజీ మోలం నోక్స్ అనేది ఆండ్రోగాజీకి ప్రసిద్ధుడు, తన పెడగాజీకి కాదు. పెడగాజీ వచ్చేసి సో చైల్డ్కి సంబంధించిన టీచింగ్ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆండ్రోగాలజీ వచ్చేసి వయోజనులకు సంబంధించిన టాపిక్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది, అడల్ట్స్కి సంబంధించి. అనదర్ వన్, మళ్ళీ మనకు కరెక్ట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మరిమ్సన్ మోడల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏకి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చారు, దీంట్లో సమ్ టెక్స్ట్ అయితే మిస్ అయింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు, పైన ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయింది. సో 5, 3, 2, 4, 1 అంటూ పైన టెక్స్ట్ ఇచ్చారు. ఆ టెక్స్ట్ని మనం ఈ ఆర్డర్లో పెట్టాలి. సో అదే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫర్ మరిసన్ ప్రకారం ఏంటంటే అన్వేషణ, ప్రదర్శన, సమీకరణ, నిర్వహణ, పారాయణం అనేది దానికి సంబంధించిన ప్రాసెస్లో అయితే ఉంటుంది. హూ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ పెడగాజీ అండ్ సొసైటీ ఫస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే జాన్ డ్యూయికి సంబంధించి అయితే ఉంటుంది. జాన్ డ్యూయి ఏంటంటే డూయింగ్ విత్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ చెప్తారు. సేమ్ ఏంటంటే సో లెర్నర్ అనేవారు ఎలా నేర్చుకుంటారంటే ఇతరులతోటి కమ్యూనికేట్ అవ్వడం వల్ల, ఇతరులతోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నేర్చుకుంటాడు అనేది చెప్పడం జరుగుతుంది ఫస్ట్ జాన్ డ్యూయి. సో సమాజం సంబంధించి ఇతరుల ద్వారా మనము కమ్యూనికేట్ అవ్వడం వల్ల నేర్చుకుంటామని చెప్తారు కాబట్టి జాన్ డ్యూయి కాన్సెప్ట్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ జాన్ హర్బర్ట్ సంబంధించింది అండ్ మల్కల్ నోల్స్ సంబంధించి బండూరాకి సంబంధించిన కాన్సెప్ట్ చూడొచ్చు. సో ఇక్కడ ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏంటి, దేనికి స్పెషల్ అనేది అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ సోషల్ లెర్నింగ్ థియరీ బండూరా అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మల్కల్ నోల్స్ వచ్చేసి అండర్గాలకి సంబంధించి, అండ్ ఇతను వచ్చేసి ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ ప్రాసెస్ పైన దృష్టి పెట్టడం జరిగింది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పెడగాజికల్ ఇష్యూస్ వచ్చేసి 2022లో అడిగిన క్వశ్చన్స్. టోటల్ మళ్ళీ మనకి ఇక్కడ పెడగాజికల్ ఇష్యూస్ వచ్చేసి మళ్ళీ 10 క్వశ్చన్స్ ఉన్నాయి 22లో. సో 10 క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్ మీరు ఇక్కడ క్లియర్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్? సో ఇవాల్యుయేషన్ అనేది జనరల్గా మనకి ఏంటంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కానీ, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కానీ, టీచింగ్ అండ్ మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్కి సంబంధించిన టాపిక్లో ఉంటుంది ఇవాల్యుయేషన్ అనేది. సో ఇక్కడ మనకు సంబంధించిన టీచింగ్ మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది పెడగాజీలో అయితే. యాజ్ పర్ అప్పుడు 2022 సిలబస్ ప్రకారం అయితే మూల్యాంకన ఉద్దేశం ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు. సో టు ఐడెంటిఫై ది స్టూడెంట్స్, ప్రాబ్లమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ సంబంధించి, టు ర్యాంక్ ఆఫ్ ది చిల్డ్రన్స్ ఇచ్చారు, టు ఎంకరేజ్ ది కాంపిటీషన్ అని ఇచ్చారు. తర్వాత ఏంటంటే టు ఇంప్రూవ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి. సో మనకు ఇవాల్యుయేషన్ వల్ల ఏం తెలుస్తుందంటే మనకు సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది అండ్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఇవాల్యుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే టీచర్ తనకు సంబంధించిన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు, మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఫీడ్బ్యాక్ రూపంలో. లెర్నర్ కూడా దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఫుల్ ఆఫ్ అయితే. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ డస్ అన్ ఐడియల్ టీచర్ టు మెయింటైన్ ది డిసిప్లైన్ ఇన్ ది క్లాస్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో టెల్ స్టోరీస్ అని చెప్పారు, రిసైట్ ది పోయమ్స్ అని చెప్పారు. తర్వాత వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ అని ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ కంటెంట్స్ ఇన్ ట్యూన్ విత్ ది చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఆసక్తికి అనుకూలంగా ఉన్న నియమాలను ఎంచుకోవడం ఏదైతే ఉంటుందో ఇట్ మీన్స్ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం ఏదైతే ఉంటుందో టీచర్కి సంబంధించిన ఎయిమ్ కింద అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనదర్ వన్ వచ్చేసి జర్నలైజేషన్ సంబంధించి ఈజ్ అండర్ విచ్ ఆబ్జెక్టివ్ అనేది ఇవ్వడం జరిగింది. సో విచ్ ఆబ్జెక్టివ్ సంబంధించి స్కిల్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, నాలెడ్జ్. సో అండర్స్టాండింగ్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇవి కూడా మనకు బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి ఉంటాయి. మీరు ఒకసారి చూడాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్, అప్లికేషన్, నాలెడ్జ్ అనేది నౌన్ రూపంలో అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ రివైజ్డ్ దాంట్లో వచ్చేసి ఏంటి అంటే బ్లూమ్స్ టాక్సానమీ అనేది వాటిని సో వెర్బ్ ఫామ్లోకి అయితే మార్చడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి అండర్స్టాండింగ్ సంబంధించి జర్నలైజేషన్ అనేది అండర్స్టాండింగ్ సంబంధించిన కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకు విచ్ పెడగాజికల్ మెథడ్ స్టార్టెడ్ విత్ ది వర్క్ ఆఫ్
బిఎఫ్ స్కిన్నర్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో స్కిన్నర్ సంబంధించిన దాని ద్వారా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మైక్రో టీచింగ్ కాదు, టీమ్ టీచింగ్ కాదు, ప్రాజెక్ట్ మెథడ్ కాదు. వాటిని ఎవరు అభివృద్ధి చేశారనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ మైక్రో టీచింగ్, దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే డట్ అలైన్ అయితే డెవలప్ చేశారు. అండ్ స్పిన్నర్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడ్యూస్ ది ప్రోగ్రామ్ సెక్షన్, రీఇన్ఫోర్స్మెంట్కి సంబంధించిన టాపిక్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇన్ఫోర్స్మెంట్ అని అయితే చెప్పొచ్చు. టీమ్ లెర్నింగ్ అనేది సో ఇది ఇన్స్ట్రక్షన్ లెర్నింగ్. ప్రాజెక్ట్ మెథడ్ అనేది సో మనకి ఏంటంటే క్రిటిక్ పాల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కిల్ ప్రాటిక్ అనేది. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ టెస్ట్. గుడ్ టెస్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సబ్జెక్ట్ నుంచి వచ్చేది. ఇది మనకి గుడ్ టెస్ట్కి సంబంధించి ఆప్టిట్యూడ్కి సంబంధించింది అయితే ఇది రిలేటెడ్ అయితే మనం చెప్పొచ్చు. ఆబ్జెక్టివ్ కావచ్చు, రిలేటబుల్ కావచ్చు, వ్యాలిడిటీ కావచ్చు, స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కొన్నిసార్లు. అది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ టీచింగ్ స్కిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో టీచింగ్ స్కిల్స్ సంబంధించి హయ్యర్ది కానిది అనాలిసిస్ అనేది, ఇవాల్యుయేషన్ అనేది, క్రియేషన్ అనేది సో హయ్యర్ అవుతుంది. రీకాల్ అనేది సో వెన్ కంపేర్ విత్ 3 ఆప్షన్స్, రీకాల్ జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆల్రెడీ చదివిన దాన్ని రివైజ్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో అది పెద్ద కాదు. క్రియేషన్ అనేది ఐడియా మీద బిల్డ్ అవుతుంది. అనాలిసిస్ అనేది కూడా మీకు టాపిక్ వైజ్ తెలిసి ఉండాలి. ఇవాల్యుయేషన్ కూడా వెన్ కంపేర్ విత్ స్కిల్ విషయంలో హై స్కిల్ అవుతుంది అది రీకాల్ సంబంధించి స్థాల్లో వచ్చేసి. అండ్ ఇవి మనకు అతని ప్రకారం మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దెన్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ ఇన్ ఏ క్లాస్. సో ఈ క్వశ్చన్ మీరు బూమ్స్ టాక్సానమీకి సంబంధించిన దాంట్లో మీరు చూసినట్టయితే హై లెవెల్కి సంబంధించి, లో లెవెల్కి సంబంధించిన దాంట్లో క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీకు క్లారిటీ వస్తుంది. అనాలిసిస్, ఇవాల్యుయేషన్, క్రియేషన్, రీకాల్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో ఎక్కడుంది అనేది. అనదర్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ క్లాస్ ఏ నాటీ చైల్డ్ డిస్టర్బ్ ది స్టూడెంట్స్, విచ్ మెథడ్ షుడ్ బి టీచర్ అడాప్ట్ టు నో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది చైల్డ్. సో ప్రాబ్లమ్ క్లాస్ రూపంలో ఒక విద్యార్థులు అనేది క్లాస్కి అంతరాయం కలిగిస్తున్నట్టు, డిస్టర్బ్ చేస్తున్నట్టు అతని సమస్య ఏంటి అనేది ఏ విధంగా తెలుసుకుంటాడంటే కేస్ స్టడీ మెథడ్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. సర్వే మెథడ్ అనేది ఉంది, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఉంది, అబ్జర్వేషన్ మెథడ్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కేస్ స్టడీ ద్వారా అయితే తెలుసుకోవడం జరుగుతుంది. కేస్ స్టడీ వచ్చేసి ఏంటంటే అతనికి సంబంధించిన డీప్నెస్ని లోతుగా తెలుసుకోవడం ఛాన్స్ ఉంటుంది. గైడింగ్ ప్రిన్సిపల్ ఇన్ ది ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇవ్వడం జరిగింది. సో విద్యా విధానం మార్గదర్శక సూత్రాలకు సంబంధించి ఎయిమ్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్, యాటిట్యూడ్స్ అనేది మీరు ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి. హౌ మెనీ ఎక్స్పీరియన్స్ ఆర్ దేర్ ఇన్ ఎడ్గర్ డేల్ కోన్ అయితే ఇవ్వడం జరిగింది. 11 అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఎడ్గర్ డేల్కి సంబంధించి ఆల్రెడీ మనకు ఒక క్వశ్చన్ అడిగారు ప్రీవియస్లో, దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎడ్గర్ డేల్ నుంచి ఇది మనకు సెకండ్ క్వశ్చన్. సో హూ సజెస్టెడ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే మనకు క్వశ్చన్ అడిగారు కిల్ ప్రాక్టిక్ సంబంధించి. సో ఇతను మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాన్ డూయి కాదు, సో బిఎఫ్ స్కిన్నర్ కాదు, హార్డ్ గార్డెనర్ కాదు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జాన్ డూయి వచ్చేసి ఏంటంటే మనకు ఇన్స్పైర్ ప్రాజెక్ట్ లెర్నింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత కిల్ ప్రాక్టిక్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఇవ్వడం జరిగింది. స్పిన్నర్స్ వచ్చేసి లెర్నింగ్ ప్రాసెస్, ఇప్పుడే మనం ఒకటి చెప్పుకున్నాం స్పిన్నర్కి సంబంధించింది. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్కి సంబంధించి, గార్డెన్ అండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, ఇవి మనకి సైకాలజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అనదర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 2023లో. సో అకార్డింగ్ టు వైకాట్స్కి ద రేంజ్ ఆఫ్ ది టాస్క్ దట్ టు కాంప్లెక్స్ టు బి మాస్టర్డ్ ఇన్ ఎలోన్ బట్ కెన్ బి అకంప్లిష్డ్ విత్ ది గైడెన్స్ ఫ్రమ్ ది స్కిల్ ఆఫ్ ది పార్ట్నర్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. వైగాట్స్కి ప్రకారం సంక్లిష్టమైన పనులు ఒంటరిగా చేయలేనప్పుడు, నైపుణ్య భాగస్వామ్య మార్గదర్శనంలో చేసినప్పుడు వాటిని ఏమంటారు అని. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వైగాట్స్కి ప్రకారం కావచ్చు అండ్ అనదర్ వేలో కావచ్చు. సో మనకి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది 2 వేలో ఉంటుంది. విత్ హెల్ప్, వితౌట్ హెల్ప్ అనేది. సో విత్ హెల్ప్, వితౌట్ హెల్ప్ ద్వారా చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది అంటాము. జనరల్గా డిఫరెన్స్ బిట్వీన్ అనమాట విత్ హెల్ప్, వితౌట్ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది. సో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది రిలేటెడ్ వర్డ్. మనకి ఇది సైకాలజీలో కూడా రావడం జరిగింది. సైకాలజీ నుంచి అయితే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ పెడగాజికల్ ఇష్యూలో ఇచ్చారు అంటే దాని ఆ టూల్స్ ఏమంటారు అనేది తెలుసుకోవడం కోసం అయితే ఇవ్వడం జరిగింది. స్కాప్ హోల్డింగ్ సంబంధించి ఇచ్చారు, తర్వాత సొసైటీ అనేది ఇచ్చారు. స్కాప్ హోల్డింగ్ రేంజ్ అండ్ సోషల్లీ మెడిటేటివ్ యాక్టివిటీస్, కొలాబరేటివ్ లెర్నింగ్. కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది కంప్లీట్లీ ప్రాసెస్ ద్వారా నేర్చుకుంటారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిఫర్స్ టు ది గ్రూప్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సోషల్ మెడిటేటివ్ యాక్టివిటీస్ అనేది దీస్ ఆర్ ద ఇంటరాక్షన్ విత్ ది యాక్టివ్స్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్కాప్ హోల్డింగ్ అనేది ఏంటంటే అభ్యాసన సమయంలో ఇచ్చే సహాయం. సో ఒకరిచ్చే సహాయం ఏదైతే ఉంటుందో అది జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ విత్ హెల్ప్, వితౌట్ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది మనకు జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ కింద రావడం జరుగుతుంది. ఇవాల్యుయేషన్కి సంబంధించి దట్ మానిటర్స్ ది లెర్నింగ్ ప్రోగ్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది ఏమో ఎండ్ ఆఫ్ ది ఇయర్లో చేస్తారు. ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది సో యూనిట్ మధ్యలో కానీ, క్లాస్ మధ్యలో కానీ, లేదా కొన్ని యూనిట్స్ కంప్లీట్ అయినా ఉంటే కానీ ఇయర్ మిడ్లో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మూల్యాంకనం చేస్తారు. దీనివల్ల ఏంటంటే లెర్నర్కి అండ్ టీచర్కి సంబంధించి ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫార్మేటివ్ అసెస్మెంట్ వల్ల. సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఎండ్ ఎగ్జామ్, దెన్ డైరెక్ట్గా రిజల్ట్ ఇవ్వడం ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చెప్పొచ్చు. ముగింపులో చేసేది సమ్మేటివ్, స్టార్టింగ్లో చేసేది, అభ్యాసంలో మధ్యలో చేసేది అది ప్లేస్మెంట్ ఇవాల్యుయేషన్, డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అనేది దీనికి సంబంధించింది కాదు. తర్వాత టీచర్ ది అజంప్షన్స్ ఆఫ్ అండర్లయింగ్ ది టీమ్ టీచింగ్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. జట్టు బోధనకు సంబంధించి మూలమైన ఊహ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. టీచర్ ఎక్స్పర్టైజ్ టు షేర్ బై మెనీ స్టూడెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. టీమ్ లెర్నింగ్లో వచ్చేసి, టీమ్ టీచింగ్లో వచ్చేసి మెనీ విద్యార్థులు పంచుకుంటారు వారికి సంబంధించిన నైపుణ్యాలు వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో అది. సో మీరు ఈ క్వశ్చన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. థియరిటికల్గా అయితే అడగడం జరిగింది. అండ్ అనదర్ వన్ వచ్చేసి ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ నాలెడ్జ్
గెయిన్డ్ ఫ్రమ్ ది సెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సెన్సెస్ ద్వారా మనం నేర్చుకునే దాన్ని ఏమంటారు అంటున్నారు. సో ఇంద్రియాల ద్వారా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, కాన్సెప్టువల్ అని ఇవ్వడం జరిగింది, క్యాజువల్ అని ఇవ్వడం జరిగింది. సో అవి కావు మనకు. సో యథార్థ వివరణ ఏదైతే ఉంటుందో అది. సో ఇమీడియట్లీ మనం నేర్చుకునే నాలెడ్జ్ కూడా ఏదైతే ఉంటుందో సో సెన్సెస్ ద్వారా నేర్చుకుంటాం. ఇమీడియట్లీ నాలెడ్జ్ అనేది విత్ ఇన్ షార్ట్ టైంలో నాలెడ్జ్ ఎలా రావడం జరుగుతుంది అంటే సెన్సెస్ ద్వారా గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సమ్టైమ్స్ మీకు అడుగుతారు, ప్రత్యేక అనుభవం అనమాట అది. సో అనదర్ క్వశ్చన్, ది ఫిలాసఫీ దట్ బిలీవ్స్ లెర్నర్ షుడ్ అప్లై ది నాలెడ్జ్ టు ది రియల్ లైఫ్ సిచ్యువేషన్ త్రూ ది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని అప్లై చేస్తూ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది చేసినట్లయితే దాని ఏమంటాం, అధ్యాపకులు ప్రయోగపూర్వకం పొందిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగిస్తారని విశ్వసించేది ఏంటంటే రియలిజమా, న్యాచురలిజమా, ప్రాక్టికలిజమా, ఐడియలిజమా. ఐడియలిజం అనేది ఐడియాని ఎలాబరేట్ చేస్తుంది, ప్రాగ్మటిజం అనేది ఏంటంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది, న్యాచురలిజం అనేది న్యాచురాలిటీ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాగ్మటిజం ప్రాక్టీస్ సంబంధించింది, ప్రాక్టీస్ చేయడం ద్వారా, అప్లికేషన్ చేయడం ద్వారా అనేది వస్తుంది. సో లెర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో మనకు ప్రాక్టీస్ ఉంటుంది. లెర్నింగ్ బై డూయింగ్ అనేది మనకు మనకు ఎవరు చెప్పారు, జాన్ డూయి చెప్పడం జరిగింది. సో అతని ప్రకారం అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియలిజం సంబంధించి, న్యాచురలిజం సంబంధించి, ఐడియలిజం సంబంధించి మనకు ఫిలాసఫీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అది. NCF 2025 ప్రపోజ్ ది ఎవాల్యుయేషన్ సిస్టమ్ షుడ్ బి బేస్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో NCF 2005 ఏదైతే ఉందో, సారీ ఫర్ ద 2025 కాదు 2005. సో NCF 2005 మూల్యాంకన ప్రకారం అనేది ఈ విధానం దేనిపై ఆధారపడి ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. సో మార్క్స్ గ్రేడ్స్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన దానిపైన ఆధారపడి అయితే ఉంటుంది. సో అది మనకు సంబంధించిన ఆప్షన్. NCF 2005 వచ్చేసి ఎగ్జాంపుల్ ఆఫ్ ది సైకోమోటర్ డొమైన్ ఈ స్టూడెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సైకోమోటర్ డొమైన్ అనేది సో డెమాన్స్ట్రేట్స్ ది అవేర్నెస్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్ అండ్ కంపేర్ ది రిజల్ట్ ఆఫ్ 2 ఎక్స్పెరిమెంట్స్, పెర్ఫార్మ్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ ల్యాబొరేటరీ అనేది ఇవ్వడం జరిగింది. అనదర్ వన్ నరేట్ ది స్టోరీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పెర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అయితే కరెంట్ ఆన్సర్. ఫిజికల్ స్కిల్స్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఇది మనకు సైకోమోటర్ అనేది చెప్పడం జరుగుతుంది. సైకోమోటర్ అనేది ఉంటుంది. అండ్ అనదర్ వన్ సైకోమోటర్ ఈజ్ రిలేటెడ్ టు సో మనకు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి అండ్ మెటాకాగ్నిషన్ రిలేటెడ్ టు బ్రెయిన్ రిలేటెడ్ అయితే ఉంటుంది. సో అది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. తర్వాత రోటర్డామ్ కన్వెన్షన్ సంబంధించి దీనికి సంబంధించి ఇచ్చారు. రోటర్డామ్ అనేది రిలేటెడ్ టు పొల్యూషన్ కంట్రోల్ అనేది. సో మనకి ఇది వన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. బట్ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్లో అయితే అడగడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బెనిఫిట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో టెక్నాలజీ వల్ల బెనిఫిట్ కానిది ఏది అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇది జనరల్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెన్ ఏ స్టూడెంట్ డిజైన్ ఏ ల్యాబొరేటరీ విత్ ది సర్టెన్ స్పెసిఫికేషన్ విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ అచీవ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్ అనేవారు ఒక ల్యాబొరేటరీ అనేది రూపొందించినట్టు ప్రయోగశాలను నిర్దిష్ట లక్షణాలతో రూపొందిస్తే దాన్ని ఏం చేసినట్లు అంటారు, అనాలిసిస్ చేశారా, ఎవాల్యుయేషన్ చేశారా, నాలెడ్జ్ చేశారంటే సంశ్లేషణ చేయడం జరిగింది. సంశ్లేషణ అనేది మీన్స్ అతను ఐడియాని అండ్ డిజైనింగ్ని ఇన్వాల్వ్ చేయడం, కంబైన్ చేసి రిజల్ట్ అనేది రియల్ లైఫ్లో అప్లై చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది. పెడగాజికల్ ఇష్యూస్కి సంబంధించి మనకు 2024 నుంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టు ఐడెంటిఫై ది కరెక్టెస్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ టీచర్స్ రోల్ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎయిమ్ టు ది బ్రింగ్ చేంజెస్ ది లెర్నర్స్ అండ్ మోటివేట్ దెమ్ టు హెల్పింగ్ ది డెవలప్మెంట్ దేర్ థింకింగ్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ రెండు సరైనది కాదు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఏ అనేది రాంగ్, బి అనేది కరెక్ట్ అనేది. ఎందుకు అంటే సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ ది టీచర్స్ రోల్ అని ఇవ్వడం జరిగింది. టీచర్ రోల్ మాత్రమే కాదు, సో ఇక్కడ స్టూడెంట్ రోల్ కూడా ఇంపార్టెంట్. ప్రజెంట్ టీచర్ ఈజ్ ఎ స్పెషలేటర్ బట్ స్టూడెంట్ నీడ్ టు లెర్న్ మోర్ అనమాట. తనకు సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉపయోగించుకొని టీచర్ జస్ట్ స్పెషలేటర్స్ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాస్ట్ వన్. ది డొమైన్ నాట్ ఇన్క్లూడ్స్ ఇన్ ది బ్లూమ్స్ టాక్సానమీ. సో బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. మనకు రివైజ్డ్ చూడాలి, కొత్త ఓల్డ్ చూడాలి, రివైజ్డ్ చూడాలి మీరు. సో రెండింటిలో మనకు 6 స్టేజెస్ ఉంటుంది. ఒకటి అప్లికేషన్ మెథడ్ ఉంటుంది, ఇంకొకటి జనరల్ మెథడ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ మెథడ్ నౌన్ బేసిస్ డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ రీసెంట్ వన్ రివైజ్డ్ ఏదైతే ఉంటుందో అది వెబ్ బేస్డ్ అయితే ఉంటుంది. సో దీంట్లో కాగ్నిటివ్ అనేది ఉంటుంది, ఎఫెక్టివ్ ఉంటుంది, సైకోమోటర్ అనేది ఉంటుంది, ఎమోషనల్ థింగ్ అనేది ఉంటుంది దాంట్లో వచ్చేసి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు టాక్సానమీకి సంబంధించి. పెడగాజీ ఈజ్ ది స్టడీ ఆఫ్ అని ఇచ్చారు. టీచింగ్ మెథడ్ ఇది చాలాసార్లు మనకి రిపీట్ అయింది. సో రిపీటెడ్ క్వశ్చన్ ఇది పెడగాజీకి సంబంధించి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టేక్ ఇన్ టు ది కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ ది బ్లూ ప్రింట్ ఫర్ ఏ టెస్ట్. బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసేటప్పుడు దేన్ని చూసుకోకూడదు అంటున్నారు. టాపిక్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ కావచ్చు, ఫార్మ్ ఆఫ్ ది క్వశ్చన్స్ కావచ్చు, ఈ రిలేటెడ్ టు ఎగ్జామినేషన్ సంబంధించింది. టీచింగ్ టైం అనేది దానికి సంబంధించింది కాదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నికషాలు తయారు చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత విచ్ లెవెల్ ఆఫ్ ది బ్లూమ్స్ టాక్సానమీ ఇన్వెల్వ్స్ రికాలింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మెమరీ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్గా సో రిమెంబరింగ్ సంబంధించిన దాంట్లో అయితే ఉంటుంది. సో రిమెంబరింగ్ అనేది సో మనకు అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్ సంబంధించి. సో ఇది రివైజ్డ్ దాంట్లో మనకు ఓల్డ్ రూల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో అయితే ఉంటుంది. మీరు ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి. బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించి రిమెంబర్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, ఇవాల్యుయేటింగ్, సో దానికి సంబంధించిన ప్రాసెస్లో అయితే ఉంటుంది. రిమెంబరింగ్, రికాలింగ్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సంబంధించి. సో సమ్టైమ్స్ టాప్ లెవెల్, మిడిల్ లెవెల్ కూడా అడుగుతారు. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం చూసాము. సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సంబంధించింది ఏదైతే ఉంటుందో అది మెయిన్ డెవలప్మెంట్ అనమాట. ఎంపైరింగ్ నాలెడ్జ్ కాదు, కామన్ కమ్యూనికేషన్ కాదు, క్లాస్ రూమ్ స్కిల్స్ కాదు. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. టీచింగ్ ఎయిడ్స్
కెన్ హెల్ప్ మేక్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ మోర్ కాంక్రీట్ అండర్స్టాండబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అనదర్ వన్ వచ్చేసి టీచింగ్ ఎయిడ్స్ ఓన్లీ ది బెనిఫిట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ విత్ ది లెర్నింగ్ డిఫికల్టీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి B1 రాంగ్, సో A1 కరెక్ట్ అవుతుంది. సో ఓన్లీ 1 కరెక్ట్ అనమాట. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వాట్ ఈస్ ది టర్మ్ యూజ్డ్ టు అసెస్ ది లెర్నర్స్ ఎబిలిటీస్ టు ప్రొవైడ్ ది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించి పరిపోషించే ప్రక్రియ ఏంటంటే అసెస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మెజర్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇవాల్యుయేషన్ ఇవ్వడం జరిగింది, అసెస్మెంట్ ఇవ్వడం జరిగింది, టెస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో మీరు వీటికి సంబంధించిన వాటికి మీనింగ్ అయితే తెలుసుకోవాలి. సో మెజర్మెంట్ అనేది గివ్స్ ది న్యూమరికల్ డేటా ఓన్లీ, ఇవాల్యుయేషన్ ఈజ్ బార్డర్ అనేది. సో తర్వాత ఇవాల్యుయేషన్లోనే మనకు 2 ఇవాల్యుయేషన్స్ ఉంటుంది. అసెస్మెంట్ ఫార్మేటివ్ కావచ్చు, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ కావచ్చు. అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ తరగతి మధ్యలో ఉంటుంది. టెస్టింగ్ అనేది 1 టూల్ మాత్రమే. ఇది నికష అనేది అడ్మిషన్ టైంలో తీసుకునేది టెస్టింగ్. మనకు ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కూడా ఒక టెస్టింగ్ లాంటిది అని చెప్పొచ్చు. తర్వాత వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది అసైన్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టు నో ది స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్, స్టూడెంట్ లెర్నింగ్ సంబంధించిన అవుట్కమ్స్ని తెలుసుకోవడానికి అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది టైప్ ఆఫ్ అసైన్మెంట్ కండక్టెడ్ త్రూ ది కోర్స్ టు ది మానిటర్ ప్రోగ్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. కోర్సు మొత్తం విద్యార్థి పురోగతిని పర్యవేక్షించడానికి సో చేసే మదింపును ఏమంటారు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లియర్గా చేసుకోవడం జరిగింది. కోర్సు మొత్తం ద టైప్ ఆఫ్ అసైన్మెంట్ కండక్టెడ్ త్రూ ది కోర్స్ సంబంధించి కోర్సు మొత్తం విద్యార్థి పురోగతిని పరీక్షించడానికి. సో ఇది కోర్సు మొత్తం అని ఇచ్చినప్పుడు మేబీ అది రాంగ్ ఆన్సర్ అవి ఉండొచ్చు, క్వశ్చన్లో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు. ఫార్మేటివ్ అసెస్మెంట్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో యూనిట్ వైజ్గా కావచ్చు, లేదా టోటల్ యూనిట్ కంప్లీట్ అయినప్పుడు కానీ, లేదా చాప్టర్ కంప్లీట్ అయినప్పుడు కానీ, క్లాస్ కంప్లీట్ అయినప్పుడు కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. సమ్మేటివ్ అసెస్మెంట్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నిర్మాణాత్మక మదింపు అనేది అభ్యాసన మదింపు సమయంలో పురోగతిని గమనిస్తుంది. ఎండ్ ఆఫ్ దికి సంబంధించి ఇది ఒకసారి మీరు క్లియర్గా వెరిఫై చేసుకోండి. అనదర్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ లాస్ట్ సెషన్కి సంబంధించి 2025 సెషన్లో డాష్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మార్జినలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉపాంతీకరణకు డాష్ బాధ్యత వహించదు అనేది ఇవ్వడం జరిగింది. సో గ్లోబలైజేషన్ ఇవ్వడం జరిగింది, డిస్ప్లేస్మెంట్స్ ఇచ్చారు, డిజాస్టర్స్ ఇచ్చారు, ప్రైవేటైజేషన్ ఇచ్చారు. ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే సో ప్రైవేట్ వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వడం, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడాన్ని ప్రైవేటైజేషన్ అంటాము. ప్రపంచీకరణ అంటే సో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ వాట్ ఎవర్ కంప్లీట్లీ క్రాస్ ది వరల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రపంచీకరణ అంటాం. సో దానికి సంబంధించి గ్లోబలైజేషన్ మెనీ క్రియేట్ ఇన్ఈక్వాలిటీ అండ్ మార్జినలైజేషన్ సంబంధించి, డిస్ప్లేస్మెంట్ మీన్స్ ఫన్స్ ది పీపుల్ మార్జినలైజ్డ్ కండిషన్స్, అండ్ డిజాస్టర్స్ సంబంధించి ఎఫెక్టివ్ వేరియబుల్ కమ్యూనిటీస్ మోర్ అనేది కూడా జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రైవేటీకరణ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ అనేది మనకు జనరల్ క్వశ్చన్ అడిగారు, మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించి గూగుల్ రెఫర్ తీసుకోండి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టీచర్స్ టెల్ ది లెర్నర్ టు కీప్ ఏ రన్నింగ్ గ్లోసరీ ఫర్ ఎనీ న్యూ ఆర్ అన్ఫామిలియర్ టర్మ్స్ ఇన్ ఏ ఫ్యూచర్ రెఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏ అభ్యాసన శైలికి సంబంధించింది అనేది ఒక క్వశ్చన్ అడిగారు. సో తెలుగులో సమ్ టెక్స్ట్ మిస్ అయింది. సో ఇక్కడ కెంథటిక్ సంబంధించి, తర్వాత రీడ్ అండ్ రైటింగ్ సంబంధించి, విజువల్కి సంబంధించి, ఆడిటర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రీడ్ అండ్ రైటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అనదర్ వన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ రిగార్డ్లెస్ ది సోషల్ క్లాస్, జెండర్, డిజబిలిటీ ఈజ్ నౌన్ యాజ్ అనేది జరిగింది. ఈక్విటీ అనేది చెప్పొచ్చు. ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో ఈక్విటీ ఈక్వాలిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఈక్వాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు హెల్ప్ అవుతుంది, చాలాసార్లు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అనదర్ క్వశ్చన్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది లో టెక్స్ట్ లెర్నింగ్ ఎయిడ్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. లో టెక్ సంబంధించి ఇక్కడ బ్రెయిలీ ప్రింటర్స్ ఇచ్చారు, వాయిస్ అవుట్పుట్ డివైస్ ఇచ్చారు, స్వీచ్ సాఫ్ట్వేర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు టెక్నాలజీ ఎక్కువ అవసరం లేదు ఏంటంటే క్యాలిక్యులేటర్ అనేది మ్యాథమెటిక్స్ ఫంక్షన్ కోసం యూజ్ చేస్తాం, తక్కువ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్ టీచింగ్ 1 person టీచ్ ఏ స్మాల్ గ్రూప్ వైల్ అనదర్ మానిటర్స్ ది రిమైనింగ్ స్టూడెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంటరాక్టివ్ అనేది ఉంది, ప్యారలల్ ఉంది, సిచ్యువేషన్ అనేది ఉంది, ఆల్టర్నేటివ్ అనేది చెప్పొచ్చు. కొంతమందిని చూసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది. సో టు ఎడ్యుకేబుల్ మెంటల్లీ రీటర్డ్ ది చైల్డ్ హ్యాజ్ ఐక్యూ అనేది ఇవ్వడం జరిగింది. చదువుకోగల మానసిక వికలంగా పిల్లవాడి ఐక్యూ ఎంత అని ఇచ్చారు. వారికి సంబంధించి 50 to 75 అనేది ఇవ్వడం జరిగింది. ఇది మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐక్యూకి సంబంధించి ప్రీవియస్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఇన్క్లూజన్ ఫర్ ది స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. వికలాంగ విద్యార్థుల చేరిక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది అడగడం జరిగింది. సో దీంట్లో మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత అలౌవింగ్ ది చిల్డ్రన్స్ విత్ డిజబిలిటీ టు బి ప్లేస్డ్ ఇన్ రెగ్యులర్ స్కూల్ ఈజ్ నౌన్ హ్యాజ్, అంగవైకల్యం ఉన్న పిల్లలకు సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. అది మనకి ఏంటంటే ఇంక్లూజివ్కి సంబంధించి అలౌవింగ్ చిల్డ్రన్స్ విత్ డిజబిలిటీ టు బి ప్లేస్డ్ ఇన్ రెగ్యులర్ స్కూల్ ఈజ్ నౌన్ హ్యాజ్. సో మెయిన్ స్ట్రీమ్స్ అనేది రావడం జరిగింది, మెయిన్ స్ట్రీమ్స్కి తీసుకురావడం. తర్వాత టు ది రైట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫర్ ది పర్సన్స్ విత్ డిజబిలిటీ, మేబీ ఈ కంటెంటే డిఫర్ కంటెంట్ 2025లో వచ్చేసి మేము తీసుకున్న కంటెంట్ అనేది ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ చూస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది మనకు కంప్లీట్లీ నాట్ ది మెథడాలజీకి సంబంధించింది కాదు, పెడగాజీకి సంబంధించింది కాదు, ఇది కంప్లీట్లీ మనకు సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి ది రైట్ టు ది ఎడ్యుకేషన్ ఫర్ ది పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది 2005 అనేది ఇవ్వడం జరిగింది, ప్రాగ్నమేటెడ్ అనేది. సో యాక్చువల్గా మనకు 2016 వాట్ ఎవర్ అనేది ఉంటుంది, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది 2005 అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ అన్న తర్వాత అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఇంక్లూజివ్
ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. మోర్ కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ యాక్టివ్లీ అని కరెక్ట్ ఆన్సర్. టోటల్ 10 క్వశ్చన్స్ వచ్చేసి మనకు పెడగాజికల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి కంప్లీట్లీ వచ్చేసి మనకు 2025 వరకు అడిగిన క్వశ్చన్స్, మనకు 2018 నుంచి 2025 వరకు ప్రతి సెషన్లో అడిగిన క్వశ్చన్స్. అండ్ మేము కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ప్రాక్టీస్ పర్పస్లో. అయితే మీరు ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. డిజిటల్ లెర్నింగ్ అనేది దేన్ని ఫోకస్ చేస్తుంది అనే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్ఈపీ మెయిన్లీ దేనిపైన ఫోకస్ చేస్తుంది అనేది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, తర్వాత ఫ్లిప్డ్ క్లాస్ రూమ్కి సంబంధించి, అండ్ ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే మేము కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత విచ్ ఆఫ్ ది హైయర్ ఆర్డర్ థింకింగ్ సంబంధించి అయితే క్వశ్చన్ చూడొచ్చు. తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి, తర్వాత విచ్ యాప్ ఈజ్ వైలీ యూజ్డ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి, సో గేమిఫికేషన్ సంబంధించి, తర్వాత మనకు కొలాబరేటివ్ లెర్నింగ్ సంబంధించి, అండ్ సైబర్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మెయిన్లీ టీచ్ సంబంధించి, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి, సో ఇలా కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 30 క్వశ్చన్స్ వరకు మేము మళ్ళీ ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పెడగాజికల్ ఇష్యూస్ నుంచి 2018 నుంచి 2025 వరకు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ సెషన్స్లో అడిగారు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మనకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినట్టు మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మనకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.